మనందరము జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటూ ఉంటాము. కన్సిస్టెన్సీ అనేది మనకు రిజల్ట్స్ని తీసుకొస్తుంది. మీ ఇన్నర్ గైడెన్స్ని మీరు ఫాలో అవ్వడము, మనకు మనమే హీలింగ్ చేసుకునే ఆ కెపాసిటీ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చామో మనం తెలుసుకొని ఆ జీవితాన్ని మనం జీవించినప్పుడు నిరంతరం ఎదుగుతూనే ఉంటాము. అందరికీ నమస్తే. మనందరము జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటూ ఉంటాము, మార్పుని సాధించాలనుకుంటుంటాము. కానీ వాటి కోసం మనం సరైన మార్గాలు వెతకాలి. ఈరోజు ఎపిసోడ్లో మనం జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి 7 స్టెప్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ 7 స్టెప్స్ ఏంటంటే మన లైఫ్ని అన్ని కోణాల్లో మార్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మార్పులో భాగంగా మొదటగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము కట్టుబడి ఉండాలి. మన పర్సనల్ కమిట్మెంట్ ఉండాలి. మన జీవితాన్ని ఎవరో మారుస్తారు అంటే అది మారదు. మనం కమిట్మెంట్తో ఉండాలి. మన లైఫ్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. మన లైఫ్కి మనం బాధ్యత తీసుకోవాలి. ఆ కమిట్మెంట్ అనేది లేకపోతే మనము మారాలని అనుకుంటున్న నిజమైన స్టెప్స్ మనం తీసుకోకపోతే ఏం చేంజ్ ఉండదు. ప్రతిరోజు కూడా మీరు మార్పుని వెల్కమ్ చేయాలి. దీనికోసం ఏం చేయాలంటే మనము నైట్ పడుకునే ముందు ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి. నిన్నటికి ఈ రోజుకి నాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా? తర్వాత నేను ఈరోజు ఒక కొత్త విషయం ఏం నేర్చుకున్నాను? ఈ ప్రశ్న ఏం చేస్తుందంటే మనలో అవేర్నెస్ని పెంచుతుంది. అండ్ ఇక్కడ జడ్జిమెంట్స్తో కాదు మనము ఈ ప్రశ్నలు మనల్ని అడిగేది. ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా మనము అవేర్నెస్లో ఉండి మన ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మీ ప్రశ్నకు సమాధానము కాదు అని వచ్చింది అనుకోండి, ఏంటంటే నిన్నటికి నాకు ఈరోజు ఏదైనా మార్పు ఉందా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు లేదు అనే ఆన్సర్ వచ్చిందనుకోండి, మీరు ఆ కమిట్మెంట్తో ఈరోజు లేరని అర్థము. సో నెక్స్ట్ డే అది రిపీట్ అవ్వకుండా మీరు ఆ ప్రాక్టీసెస్ చేయడం కావచ్చు, లేదంటే మీ కొత్త అలవాటును మీరు రిపీట్ చేయడం కావచ్చు, దానికి స్టిక్ అయి ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు రిజల్ట్స్ని తీసుకొస్తుంది. ఏది చేసినా కూడా కన్సిస్టెన్సీగా చేయాలి. కన్సిస్టెన్సీ అంటే మనము క్రమం తప్పకుండా డైలీ మనం చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనం కొత్త పనిని మొదలు పెట్టామో మనకు ఒక సామెత ఉంటుంది. ఏంటంటే అది జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. అన్నిటి మీద ఓవరాల్గా ఐడియా ఉంటుంది, కానీ ఒక్క దాంట్లో కూడా మాస్టరీ ఉండదు. కుకింగ్ నాకు తెలుసు, డ్రైవింగ్ నాకు తెలుసు, స్విమ్మింగ్ నాకు తెలుసు, కానీ దేంట్లో బెస్ట్గా ఉన్నావు, దేంట్లో నీకు బాగా నైపుణ్యత ఉందంటే ఏ దాంట్లోనూ నైపుణ్యత లేదు, కానీ ఐడియా ఉంది కొంత. దానివల్ల ఎటువంటి సొల్యూషన్ ఉండదు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ కాకుండా మనకు ఎన్నో వందల విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క దాని మీద మాస్టరీ ఉండాలి. ఏదో ఒక్కటి, అది మనకు ఉపయోగపడుతుంది, అది మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, అది మనం ఎదగడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే మార్పును పొందాలనుకుంటున్నారో మీ పర్సనల్ కమిట్మెంట్తో ఉండండి. మీరు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మీ లైఫ్కి. తర్వాత నెక్స్ట్ స్టెప్, రెండవ స్టెప్ ఏంటంటే ఫాలోయింగ్ ఇన్నర్ గైడెన్స్. మీ ఇన్నర్ గైడెన్స్ని మీరు ఫాలో అవ్వడము. మనకు ఎక్కడైనా వెహికల్లో వెళ్తున్నప్పుడు ఈ జీపీఎస్ అనేది పెట్టుకుంటాం. కొత్త ప్లేస్లకు వెళ్ళినప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు జీపీఎస్ సెట్ చేసుకుంటాం మన మొబైల్లో. అది కరెక్ట్గా మనల్ని నావిగేట్ చేస్తూ ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఆ డెస్టినేషన్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది ఆ దారి అంతా చూపిస్తుంది. అది ఆ జియోగ్రాఫిక్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది జీపీఎస్ అనేది. మనకు మన ఇన్నర్ జీపీఎస్కి మనం కనెక్ట్ అవ్వాలి. అదే రెండవ స్టెప్. మన ఇన్నర్ జీపీఎస్ కూడా మన లైఫ్లో కరెక్ట్ మార్గంలో ఉండేటట్లు హెల్ప్ చేస్తుంది. మనకు వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆ జీపీఎస్ పెట్టుకుంటాం, అది మనకు తెలుసు. ఇన్నర్ జీపీఎస్ టర్న్ ఆన్ చేసుకోవాలి. మన ఇన్నర్ గైడెన్స్, ఇన్నర్ వాయిస్ ఆ చిన్నతనం నుంచే అలవరుచుకోవాలి. ఏంటంటే మన 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 అంతరము, మన హార్ట్ ఏం చెప్తుంది వినడానికి.
ఎందుకని చాలామంది ఇన్నర్ గైడెన్స్ ఫాలో అవ్వలేరు అంటే, ముఖ్యంగా వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేయరు. స్వీయ విశ్వాసం ఉండదు. అందువల్ల ఇన్నర్ గైడెన్స్ ఫాలో అవ్వరు. ఈ రెండో స్టెప్‌లో భాగంగా సెకండ్ పాయింట్ ఏంటంటే, డిపెండెన్సీ ఉంటుంది. ఎంతో కాలంగా మన లైఫ్‌కి సంబంధించిన డెసిషన్స్ గానీ, మన లైఫ్ చాయిసెస్ అన్నీ కూడా ఎవరో తీసుకుంటూ ఉంటారు. మన మదరో, ఫాదరో, మన రిలేటివ్సో తీసుకుంటూ ఉంటారు. దాని ప్రకారమే మనము జీవిస్తూ ఉంటాము. సో, దానివల్ల ఏమవుతుందంటే, మన మన డిపెండెంట్‌గా తయారవుతాము. ఇండిపెండెంట్‌గా అవ్వాలంటే మనము ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. మనము తీసుకునే ఆ నిర్ణయము, మనము ఫాలో అయ్యే ఆ ఇన్నర్ గైడెన్స్ అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అని కాకుండా స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్. దానివల్ల ఏమవుతుందంటే, ఆ ఇన్నర్ గైడెన్స్ తీసుకున్నప్పుడు మనకు మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇండిపెండెంట్‌గా మనం తయారవుతాము. మన మన లైఫ్‌ని కంప్లీట్‌గా మన చేతుల్లోకి తీసుకుంటాము. మన జీవిత నిర్ణయాలు వేరే వాళ్ళ మీద వదలం మనము. మనమే తీసుకుంటాము. ఈ ఇన్నర్ గైడెన్స్‌ని మనము తీసుకుంటూ ఉన్నప్పుడు మనకు క్లారిటీ అనేది పెరుగుతుంది. అందుకని ఆ ఇన్నర్ గైడెన్స్‌కి మనం ఆ నాలెడ్జ్ తీసుకుంటూ ఉండాలి. ఈ స్టెప్పు వెరీ పవర్‌ఫుల్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ మన మన జీవితంలో మనం ఎదగాలంటే. మూడవ స్టెప్ ఏంటంటే, రైట్ టూల్స్, రైట్ ప్రాక్టీసెస్ ఉపయోగించడము. మనకు బుద్ధుడు చెప్పారు, రైట్ మెడిటేషన్, రైట్ ఎఫర్ట్, రైట్ మైండ్‌ఫుల్‌నెస్, ఇట్లా అన్నీ మనకు అష్టాంగ మార్గం ఇచ్చారు బుద్ధుల వారు. అలా మనము ఏ ప్రాక్టీస్ చేసినా మనల్ని ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి అది సహాయపడుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. మనం ఫాలో అవుతున్న మార్గము, మనం చేస్తున్న ప్రాక్టీసెస్ మనకు ఎటువంటి మార్పుని తీసుకురాలేదు. ఏం చేంజ్ లేదు, ఏ ఎదుగుదల లేదు. అప్పుడు దాన్ని మనము మార్చుకోవాలి. అందుకనే రైట్ గైడెన్స్, రైట్ నాలెడ్జ్ తీసుకోవాలి. నేను ఈ రైట్ నాలెడ్జ్ గురించి ఎప్పుడూ ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను. దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాను. నా గురువు డాక్టర్ న్యూటన్ గారు ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు మాకు, మనం ఎప్పుడైనా కూడా రైట్ నాలెడ్జ్ తీసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఇచ్చే నాలెడ్జ్ కూడా రైట్ నాలెడ్జ్ ఇవ్వాలని. అది నా అణువణువున నిండిపోయింది. నేను ఎప్పుడు ఏ ఏ బుక్ చదివినా లేదంటే ఏదైనా నేను ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకున్నా ఆ రైట్ మాస్టర్స్, రైట్ టీచర్స్, బెస్ట్ టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే నేను నా క్లాసుల్లో కావచ్చు, నా సెషన్స్‌లో, నా కోర్సుల్లో ఆ రైట్ విజ్డమ్, రైట్ ప్రాక్టీసెస్, ఆ డీప్ ఇన్నర్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఆ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఆ రైట్ నాలెడ్జ్‌ని ఎప్పుడూ మీరు సీక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఎన్నో వీడియోస్ ఉంటాయి, వందల వీడియోస్, లక్షల వీడియోస్ ఉంటాయి. కానీ అన్నీ మనం ర్యాండమ్‌గా చూసుకుంటూ పోతున్నాం అనుకోండి, మన లైఫ్‌లో క్లారిటీ రాకపోగా ఇంకా కన్‌ఫ్యూజన్ పెరుగుతుంది. మనము జీవితంలో ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్తూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే ఆ రైట్ నాలెడ్జ్, రైట్ ప్రాక్టీసెస్ మనం చేస్తూ ఉంటామో మన ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంటర్నెట్‌లో, మీరు గూగుల్‌లో మీరు చూసే కొటేషన్స్, వీడియోస్ అన్నీ కూడా మీరు ఎరుకతో ఎంచుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎన్నో వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. మనకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ మనకు ఏవైతే ఉపయోగపడతాయో, ఏ కొటేషన్స్ అయితే, ఏ ఆర్టికల్స్ అయితే మనకు హెల్ప్ చేస్తాయో వాటిని చూస్ చేసుకోవాలి మనము అవేర్‌నెస్‌తో. తర్వాత నాలుగవది, మనము మన సెల్ఫ్ హీలింగ్‌కి ప్రయారిటీ ఇవ్వాలి. సెల్ఫ్ హీలింగ్ అనేది, ఆ సెల్ఫ్ హీలింగ్ అనేది మనము టైం స్పెండ్ చేయాలి. సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా డీపర్ లెవెల్‌లో జరుగుతూ ఉంటుంది. మన బాడీ, మైండ్, హార్ట్, సోల్ లెవెల్‌లో. ఇంకో ఎపిసోడ్‌లో నేను ఈ సెల్ఫ్ హీలింగ్ గురించి నేను డీటెయిల్డ్‌గా, డీప్‌గా చెప్తాను. అలాగే హీలింగ్ గురించి ఇంకా కొన్ని వీడియోస్‌లో నేను ఫ్యూచర్‌లో మాట్లాడతాను, కమింగ్ ఎపిసోడ్స్‌లో. సో, మీ లైఫ్‌లో మీరు ఏమి హీల్ చేసుకోవాలనుకుంటున్నారు? మన రిలేషన్‌షిప్స్‌లోను, మన కొలీగ్స్‌తోను అంతా ఎలా ఉంటున్నాము? అవన్నీ కూడా మనకు సెల్ఫ్ హీలింగ్‌లో భాగమే.
సో మనల్ని ఎప్పుడైతే మనం హీల్ చేసుకోకుండా మన ఇన్నర్ బ్లాక్స్తో మనం జీవిస్తుంటామో మనం అదే ఎనర్జీ అదే బ్లాక్స్ని అందరికీ ఇస్తూ ఉంటాము. కాబట్టి మీ సెల్ఫ్ హీలింగ్ కోసము మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు నుంచి? ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది ఇట్స్ ఎ జర్నీ. అదొక డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ. కంటిన్యూ చేస్తూ ఉండాలి మనము ఎన్నో ప్రాక్టీసెస్ ద్వారా. తర్వాత 5వ స్టెప్ ఏంటంటే మన మన ఎనర్జీ మూమెంట్ అనేది ఉండాలి, ఎనర్జీ ఫ్లో అనేది ఉండాలి. సో ఈ 5వ స్టెప్ ఏంటంటే మన యొక్క టాలెంట్స్, మన స్కిల్స్, మనం ఏదైతే ఇక్కడ చేయడానికి వచ్చామో ఆ పనిని చేస్తూ ఉండాలి. ఎక్స్ప్రెసింగ్ అవర్ థాట్స్, అవర్ ఐడియాస్, అవర్ నాలెడ్జ్, అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ ఉండాలి. మనము ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ లేదో మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన పనుల ద్వారా మన టాలెంట్స్ని మనం బయటకు తీసుకురాకుండా మనము నాకేమి రాదు, నాకేం చేత కాదు అనుకుంటున్నాం అనుకోండి, దానివల్ల మన లైఫ్ ఎనర్జీ అనేది స్టాగ్నేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఫ్లో ఫ్రీగా అవుతుంది అనుకోండి న్యాచురల్గా, అప్పుడు మన లైఫ్లో గ్రోత్ ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఎక్కడైనా స్టక్ అయి ఉన్నారా ఎనర్జీ లెవెల్లో? మీరు న్యాచురల్గా మీ యొక్క ఆలోచనలు, మీ మాటలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారా లేదా? మీ టాలెంట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మన టాలెంట్స్, మన నాలెడ్జ్ మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటామో అప్పుడు లైఫ్ ఎనర్జీ మనకు ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. ఉదాహరణకు ఒక నది పారుతూ ఉంటుంది, నీళ్ళు అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. అదే నీరు ఒక చోట స్టాగ్నేట్ అయి ఉంది, ఒక కుంట ఉంది, చాలా కాలంగా నీళ్ళు అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. ఆ నీళ్ళు చూడగానే మనకు అవి చాలా డర్టీగా ఉంటాయి. ఆ దగ్గరికి వెళ్తే ఆ స్మెల్ వస్తాయి వాటరు, అవి దేనికి పనికిరావు. సో మన లైఫ్లో కూడా మన 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 ఎనర్జీ మూమెంట్ లేకపోతే, ఫ్రీ ఫ్లో అనేది లేకపోతే, మనం ఏం పనులు చేయకుండా ఊరికే కూర్చొని ఉంటే ఖాళీగా ఏమవుతుందంటే మన ఎనర్జీ లిమిటేషన్స్ మొదలవుతాయి మనలో. ఎనర్జీ బ్లాకేజెస్ అంటారు దాన్ని. ఆ ఎనర్జీ బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకోవాలి. మెడిటేషన్ ద్వారా ఒకటి మన ఎనర్జీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత మనము పెయింటింగ్ ద్వారా, డ్రాయింగ్ ద్వారా మన ఎనర్జీ అనేది మూమెంట్ అవుతుంది. ఉదాహరణకు మనలో యాంగర్ అనే ఎనర్జీ అది బ్లాక్ అయి ఉంది, ఎక్కువ కోపంలో మనం ఉన్నాము, దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఏమవుతుంది, అది మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా తీసుకొస్తుంది. ఈ స్టెప్లో భాగంగా ఏం చేయాలంటే మనకు యాంగర్ ఉన్నప్పుడు మనం చక్కగా ఒక డ్రాయింగ్ రూపంలో దాన్ని రిలీజ్ చేయొచ్చు మనము. సో ఇట్లా ఎన్నో మార్గాలు ఉంటాయి. ఈ డ్రాయింగ్, పెయింటింగ్ అనేది కూడా మన బ్లాక్డ్ ఎనర్జీని అది పరివర్తన చెందిస్తుంది. మనకు తెలుసు ప్రతి ఒక్కటి ఎనర్జీని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి పరివర్తన చెందించవచ్చు. ఇప్పుడు మనం ఫుడ్ తింటాము, తిన్న తర్వాత ఆ ఫుడ్ అనేది ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలాగా మనకున్న ఏవైతే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఎమోషన్స్ ఉంటాయో వాటిని పరివర్తన చెందించుకోవాలి. సో ఎప్పటికప్పుడు మీ ఎనర్జీని న్యాచురల్గా ఫ్రీగా ఫ్లో అవ్వనివ్వండి. తర్వాత 6వ స్టెప్ ఏంటంటే షేరింగ్ విత్ అదర్స్. షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. మనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎదుగుతుంటాం మన లైఫ్లో. కానీ చాలాసార్లు మనము మన కుటుంబ వ్యక్తుల నుంచి చిన్నప్పటి నుంచి ఏం వింటుంటామంటే ఎక్కువ డబ్బులు ఇస్తే అయిపోతాయి అంటుంటారు. కానీ మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనకు తిరిగి వస్తుంది షేరింగ్. ఈ షేరింగ్ ద్వారా ఏమవుతుందంటే మనకు ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది, ఆ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది ఎంతోమందితో. మనం కూడా ఎదగడానికి సహాయపడతారు ఇతరులు మన జీవితంలో. కాబట్టి నేనొక్కనే ఎదగాలి, నేనొక్కనే మారాలి, నేనే సంపాదించాలి, నేనే నెంబర్ 1లో ఉండాలి అని అనుకుంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేము. ఎవరైతే గొప్ప గొప్ప లీడర్స్, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు సమాజానికి తిరిగి ఇస్తూ ఉంటారు, షేరింగ్ చేస్తూ ఉంటారు. అది ఫుడ్ కావచ్చు, మనీ కావచ్చు, ఐడియాస్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, షేర్ చేయడము. దానివల్ల కూడా మన ఎనర్జీ అనేది మూవ్ అవుతూ ఉంటుంది.
సో, ఈ ఈ పాయింట్‌లో ఈ ఆరో పాయింట్‌లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనతో పాటు ఎంతోమంది ఉన్నారు అన్న విషయం గుర్తించాలి. ఈ భూమి మీద మనం ఐసోలేటెడ్‌గా లేము. మనం ఎక్కడో ట్రైబల్‌గా ఒక ఫారెస్ట్‌లో లేము మనము. ఈ సొసైటీలో ఉన్నాము. కాబట్టి ఈ గివింగ్ అండ్ రిసీవింగ్, ఈ సిక్స్త్ పాయింట్ ఇంకా చెప్పాలంటే క్లియర్‌గా గివింగ్ అండ్ రిసీవింగ్ ఈక్వల్‌గా ఉండాలి. నేను ఇస్తే అయిపోతుందేమో అనుకుంటే మనము బ్లాక్ చేసుకుంటాము. అలాగే కొంతమంది రిసీవ్ చేసుకుంటూ ఉండరు. రిసీవింగ్ తీసుకొని ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. ఈ 2 కూడా సమపాలలో జరగాలి. దీని ద్వారా షేరింగ్ అనేది అవుతుంది. తర్వాత మనం కూడా మనకు కావాల్సినవి మనం ఇతరుల దగ్గర నుంచి పొందుతాము. ఇప్పుడు మీకు న్యాచురల్ టాలెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ టాలెంట్స్ ద్వారా వేరే వాళ్ళకు హెల్ప్ చేశారు, గైడ్ చేశారు. దానికి మీరు కొంత మనీ తీసుకోవచ్చు. మీ లైఫ్‌లో అది సపోర్ట్ చేస్తుంది. తర్వాత మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 7వ స్టెప్ ఏంటంటే మన హయ్యర్ పర్పస్ తెలుసుకోవడము. మనందరం కూడా ఇక్కడ ఒక గొప్ప కార్యం చేయడం కోసం ఉంటాము. ప్రతి ఒక్కరము యూనికే. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటుందంటే చేసే వృత్తిని బట్టి, పనిని బట్టి ఈ వ్యక్తి గొప్ప వ్యక్తి అని డిసైడ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన టాయిలెట్ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవి క్లీన్ చేయకపోతే మొత్తం మన ఇల్లంతా షిట్ ఉంటుంది. ఆ పని కూడా ఇంపార్టెంట్ వర్కే. ఒక కలెక్టరే గ్రేటు, లేదంటే ఒక పోలీస్ ఆఫీసరే గ్రేటు, లేదంటే ఒక కంపెనీలో ఓన్లీ చైర్మనే గ్రేట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనలాగే ఈ భూమి మీద హ్యాపీగా జీవించడానికి వచ్చారు. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి మనము డిస్క్రిమినేట్ చేయకూడదు, డిఫరెన్షియేట్ చేయకూడదు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనము ఏం చేయాలని వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏంటి, దాన్ని తెలుసుకోవాలి. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకెప్పుడూ తెలియని వెలితి ఉండేది. నేను ఇది కాదు, ఏదో చేయాలి, లైఫ్ అంటే ఇంతేనా అనే ఆ ప్రశ్నలు నాలో ఉండేవి. నేను ఎప్పుడైతే నా గురువు డాక్టర్ న్యూటన్ గారిని కలిశానో అప్పుడు నాకు నా బిగ్ పిక్చర్ అనేది అర్థమైంది. నేను ఇక్కడ ఉన్నది ఎంతోమంది లైఫ్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి. అట్‌లీస్ట్ 1 బిలియన్ లైఫ్స్‌ని నేను ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. ఇది నా ఇంటెన్షన్, ఇది నా గోల్, ఇది నా లైఫ్ విజన్. 2011లో వచ్చింది నాకిది. అట్‌లీస్ట్ 100 కోట్ల మందికి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురావాలి. సో ఈ 11 సంవత్సరాల్లో నేను నా ప్రోగ్రామ్స్ ద్వారా, సెషన్స్ ద్వారా నేను ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మన జీవిత ధర్మం, జీవిత లక్ష్యం మనం తెలుసుకుంటామో మనకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు అనుకూలంగా హెల్ప్ చేస్తారు. ఆ యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది మన లైఫ్‌లో. హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకేమి కావాలి, నేనేం తీసుకోవాలి, నాకేమొస్తుంది ఇది చేస్తే అన్న ఆలోచన ధోరణి, ఆ మానసిక ధోరణి ఉంటుంది. కానీ మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకునే క్రమంలో మనల్ని అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే నేను ఏమి ఇవ్వగలను, నేను ఎలా సర్వ్ చేయగలను, హౌ మే ఐ సర్వ్, హౌ మే ఐ సర్వ్, హౌ మే ఐ సర్వ్. ఇది నా గురువుల నుంచి నేను నేర్చుకున్నాను. డాక్టర్ న్యూటన్ గారి దగ్గర నుంచి, వేన్ డయర్ నుంచి, దీపక్ చోప్రా గారి నుంచి, ఎకార్ట్ టోలే నుంచి, ఇలా ఎంతోమంది గురువుల నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం డెడికేట్ చేశారు సర్వీస్ కోసము. మన జీవిత ధర్మం తెలుసుకోవడము, మన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడము, మన సాధనను మనం చేస్తూ ఉండడము, మన జీవితాన్ని మార్చుకోవడం కోసం ఫుల్ కమిటెడ్గా ఉండడము, ఆ బాధ్యత తీసుకోవడం ద్వారా మన జీవితంలో నిరంతరంగా ఎదుగుతూనే ఉంటాం మనము. ఈ ఎదుగుదలకు అనేది ఒక బ్యారికేడ్ అంటూ ఏం లేదు. పీపుల్ ఏంటంటే వాళ్ళ ఎదుగుదలని డబ్బులతో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను వింటూ ఉంటాను కొంతమంది దగ్గర ఆ శాలరీ ప్రమోషన్ వచ్చింది, లేదంటే శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంటారు, మంచిదే అది. కానీ మీరు చేస్తున్న పనిలో మీరు ఎదిగారా లేదా? ఓన్లీ శాలరీ పెరుగుతుంటే మనం హ్యాపీగా ఉంటే ఒక్క కోణంలోనే మనం ఎదుగుతున్నట్లు. మీ లైఫ్లో మీరు చేసే పనిలో మీరు నాణ్యతను తీసుకొస్తున్నారా లేదా? మీరు ఎక్కువ బెస్ట్గా మీరు సర్వీస్ చేస్తున్నారా లేదా? సర్వీస్ అంటే ఇక్కడ ఓన్లీ ఫ్రీ వర్క్ అనే కాదు, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా. కాబట్టి
మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చామో మనం తెలుసుకొని ఆ జీవితాన్ని మనం జీవించినప్పుడు నిజంగా మనం నిరంతరం ఎదుగుతూనే ఉంటాము. ఈ కాన్సెప్ట్ మీరు ఎదగడానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతోమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. నేను ఇంకా ఎన్నో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ పబ్లిష్ చేస్తూ ఉంటాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్. మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.